హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్ అండి. మేమైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా రైల్వే స్టేషన్ నుంచి సంగం అని చెప్పామండి. సంగం ఆల్మోస్ట్ నియర్ అయిపోయింది. మేమైతే వచ్చేసాము. వస్తూనే మాకు కొత్త కాబట్టి చూస్తూనే ఇంత కలర్ఫుల్గా ఉందా అనుకున్నాము. ఫైనల్గా దిగాము. ఎంట్రన్స్ లోనే కాలభైరవుడి విగ్రహం అయితే ఉందండి. టెంపుల్, చిన్న టెంపుల్. సో భైరవుడిని దర్శించుకొని ఈ యొక్క ప్రయాణం అంతా సాఫీగా జరగాలని అండ్ జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా మళ్ళీ ఇంట్లో చేరాలని మేము కోరుకుందామని పోయాము. దండం పెట్టుకున్నాము అండ్ బయటకు వచ్చేసాము. వస్తూనే కప్ ఆఫ్ చాయ్ కావాలనిపించింది. చాయ్ అయితే సూపర్గా ఉంటుంది అన్నారు, విన్నారు. సో ఎక్కడ చూసినా మట్టి కుండలతో తయారు చేసినటువంటి గ్లాసులు మనకి టీ తాగడానికి అయితే అవైలబిలిటీగా ఉంటాయి. చూడండి, అంతా ఈ రీసైక్లింగ్ అనే ఏం కాదు, కింద వాళ్ళు పడేస్తారు, మళ్ళీ తీసుకొని పోయి డస్ట్లో వేసుకొని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకుని రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఖచ్చితంగా ఒక రెండు డబ్బాలైనా తీసుకొని పోదాం అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్స్ ఏమో వాక్ చేయాలంట. స్టార్టింగ్ లో ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ చూసుకొని పోదాం అనిపించింది. బట్ చూసుకొని పోయేసరికి సన్ రైజ్ అయితే చూడలేమేమో అని భయం వేసి మేమైతే ముందుగా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడంతా స్టార్టింగ్ లో అయితే చాలా బాగా టెంపుల్స్ అండ్ మనకు కొనుక్కోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఐటమ్ అన్న కొనుక్కొని పెట్టేసుకోండి. అంటే పెద్ద హెవీ లగేజ్ కాకుండా. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని మనం ఒక్కసారి ముందుకు వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చి అవి కొనుక్కుంటాం ఛాన్స్ చాలా తక్కువ. ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంది. టెంపుల్లోకి వెళ్ళాలనిపిస్తుంది. బట్ ఆల్రెడీ చెప్పాను కదా, సో సన్ రైజ్ ఏమైనా చూడలేమోనేమో అనే ఫీలింగ్తో ఇక్కడ నుంచి అయితే కదిలేస్తున్నాం మేమైతే ముందుకి. సో చూడండి, షాప్స్ అయితే చాలా డెకరేటివ్గా ఉన్నాయి. సో ఒక్కొక్క షాప్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కాస్ట్ కూడా నేను అడగలేదండి. అండ్ మీరైతే ఖచ్చితంగా 1 మినిట్ ఆగండి, చూసుకోండి అండ్ చిన్న వస్తువున కొనుక్కొని అండ్ బయలుదేరేసేయండి. అండ్ ఇక్కడైతే ఎవ్రీ ఐటమ్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి దేవునివి. అండ్ మాలలు, కరింగల్ టైప్ మాలలు అండ్ ముత్యాల దండలు అండ్ దేవునికి సమర్పించాల్సిన రుద్రాక్షిరీలు అండ్ బట్టు, పసుపు, కుంకుమ అండ్ బొరుగులు అండ్ ఎవ్రీథింగ్, కలకండలు అండ్ వెండివి, సిల్వర్వి అండ్ రాగి టైప్ ఆఫ్ ప్లేట్స్ కూడా మనకైతే అవైలబిలిటీలో ఉన్నాయి. దేవుని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి. సో ఇక్కడైతే అందరూ అయితే చాలా బాగా పర్చేస్ చేస్తున్నారు. మేము పర్చేస్ చేద్దాం అనుకుంటాం. నెక్స్ట్ కుదిరితే ఇంకేస్ ఛాన్స్ ఉన్నాయి ఖచ్చితంగా బ్యాక్ వస్తామండి. అండ్ హ్యాండ్ మేడ్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఊల్తో చేసినటివి బ్యాండ్స్ అవి కూడా. అండ్ శంఖాలు కూడా చాలా అందంగా ఉన్నాయండి. అండ్ రాగి మరచెంబు దేవుని దగ్గర పెడతాం కదండి, చెంబులు అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి చాలా అవైలబిలిటీగా అనిపిస్తున్నాయి. ప్రైజెస్ ఏమో నాకు తెలియదు, బట్ రీజనబుల్ గానే ఉండొచ్చు. ఎందుకంటే ఇంతమంది వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కాబట్టి అందరూ కొనాలి కాబట్టి తక్కువగానే ప్రైజెస్ ఉండతాయి అని నాకైతే అనిపిస్తుంది. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫ్రంట్ లో ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది, అది చాలా బాగుంది. అక్కడ నుంచి చూస్తే మనకి లాస్ట్ లో ఉన్న సముద్రం అంతా ఉంది. ఇక్కడ వరకు ఇప్పుడు జనాలు ఓకే అన్న ఫీలింగ్ అయితే ఉందండి నాకు. బట్ ఏం చెప్పారంటే పోను అటు సైడ్ ఒక వంతెన ఏదో వస్తుందంట. ఆ వంతెన క్రాస్ అయితే చూడండి, ఆ వంతెన క్రాస్ అయితే అప్పుడు దానికి మనకి క్రౌడ్ బాగా వచ్చేస్తుంది అని చెప్పారు. అండ్ పోతూ ఉన్నాం. ఇక్కడ చాలా ఘాట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రూట్ లో ఒక్కొక్కటి. సో ఏ ఘాట్కి వెళ్తే ఆ ఘాట్లో మనము ఏమంటారు వాటర్లో మునిగేసి రావచ్చు అనమాట. ఇలాంటి పుణ్యక్షేత్రాలు అయితే చాలా బాగా అనిపిస్తాయి, బట్ కొంచెం రిస్కీతో కూడిన విషయం అండి. సో చూడండి ఎంతమంది ఉన్నారు. లైటింగ్ అయితే చూసారు, అక్కడ కార్నర్ లైటింగ్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు పోవాలి. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ లో చూస్తే వదలడానికి అండ్ పూలు అండ్ వాటర్ బాటిల్స్ మనం తీసుకొని పోవడానికి, ఆ గంగా జలాన్ని తీసుకొని పోవడానికి చాలా టైప్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ అనేవి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. పూలు కూడా ఆ గంగా జలంలో వదలడానికి. కుదిరితే మీరు తీసుకొని పోండి, ఎందుకంటే గంగాజలంలో వదిలి దండం పెట్టుకుంటే చాలా మంచిది అంట. టెంకాయ కొట్టుకొని, నా ఆప్షన్ ఏంటంటే ఒక టెంకాయ తీసుకొని అండ్ పూలు అండ్ చిన్న కప్పు ఉంటుందండి, అవి తీసుకొని అండ్ చిన్న బాటిల్ కూడా మీరు తీసుకొని ఆల్రెడీ వచ్చేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళేసి మీరు గంగాజలాన్ని వదిలేయచ్చు. అండ్ ఇక్కడ మనకి పెద్ద కాస్ట్ ఉండొచ్చు, బట్ తెలియదు కాబట్టి మీరు వచ్చేటప్పుడు అది తెచ్చుకుంటే నా సైడ్ నుంచి ఒక స్మాల్ సజెషన్ అంతే, అది మీ చాయిస్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హెవీ లగేజ్ ని తీసుకొని రావద్దు. ఎందుకంటే ఇక్కడ మనం స్నానాలు చేసుకొని ఇవి చేసుకొని పోయే అంత ఛాన్స్ ఉండదు. నేనైతే 4 డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, బట్ ఆ 4 డ్రెస్సెస్ కూడా వేసుకుంటామని ఖచ్చితంగా చెప్పలేము. అండ్ జనాలందరూ ఒక దగ్గరికే వచ్చేస్తే క్రౌడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఏం చేశారంటే 4-5 రూట్స్ గా డివైడ్ చేస్తారు. దాదాపుగా
ఎక్కువ రూట్స్ డివైడ్ చేసేసారు. సో కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా లాస్ట్కి ఆ గంగాజలం దగ్గర వాటర్ దగ్గర మనం ఆగిపోయి మనము స్నానం చేసుకోవచ్చు, మునగచ్చు. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ చూడండి ఎంత మంది, ఎంత క్రౌడ్ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. నేను కూడా ఉన్నాను, బట్ నన్ను తీసే వాళ్ళు ఎవరు ఉన్నారు, వీడియోలు నేను కూడా కవర్ ఏంటి బాగుంది అనిపించింది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు. మిమ్మల్ని అందరినీ తీస్తున్నాను కదా, ఆ హ్యాపీనెస్ చాలా. చూడండి చిన్న బాటిల్స్ ఉన్నాయి, పెద్ద బాటిల్స్ ఉన్నాయి. పూలు అమ్ముతున్నారు, చిన్న దాంట్లో పూలు అమ్మేసి, అంటే మనం ప్రసాదం పెడతాం కదా చిన్న చిన్నవి, అలాంటివి ఎక్కడ చూసినా అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ పోతుంటే వస్తుంది, పోతుంటే వస్తుంది. ఇంకా మనకైతే ఇక్కడైతే ఏమీ ట్రావెలింగ్ అవైలబిలిటీ ఉండదు. ఇట్స్ మస్ట్ అనమాట. ఖచ్చితంగా మనం వాక్ చేసుకుంటూనే పోవాలి. కాబట్టి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళను రావద్దు. ఇన్ కేస్ రావాలనుకుంటే వెహికల్ అరేంజ్ చేసుకొని రండి. ఇదైతే నేను ఖచ్చితంగా పక్కాగా ఈ విషయం అయితే మీకు చెప్తున్నానండి. ఎందుకంటే రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా అయినా ఇష్యూ జరిగినా మన హెల్త్ బాగలేకపోతే మనం ఏం చెయ్యలేము. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు అయితే మాకేం జరగలేదు. అండ్ మేమైతే వచ్చేటప్పుడు ఈవెన్ నేనైతే పారాసెటమాల్, సిట్రజిన్ అండ్ డోలో అండ్ అమృతాంజన్ బాంబు ఏమంటారు అన్నీ తీసుకొని వచ్చుకున్నాను. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో మన బాడీ మన కంట్రోల్లో ఉన్నంత వరకే ఏదైనా. వన్స్ మన బాడీ మన కంట్రోల్లో లేకపోతే ఇవన్నీ కుదరదు. అండ్ ఎవ్రీ మార్నింగ్ కాబట్టి అన్ని ఇప్పుడిప్పుడే తీస్తున్నాను, రుద్రాక్షలు అవన్నీ. మేమైతే సన్ రైజ్ చూడాలి ఖచ్చితంగా చూసి, అంటే ఫస్ట్ ఇంత దూరం వచ్చాం కదా, సన్ రైజ్ చూసేస్తే కొంచెం ఖుషిగా అనిపిస్తుంది. ఇక్కడైతే అమ్మవారిది కూడా వాళ్ళు రియల్గా అనిపించలేదు నాకు, బట్ దగ్గరికి వెళ్ళి చూసి ఇలా కళ్ళు ఆర్పుతా ఉంది. సో అప్పుడే అనిపించింది నాకు ఇది రియల్గానే అనేసి. చాలా చాలా జనాలు వచ్చేసాం దగ్గరకు. ఆల్మోస్ట్ వీ రీచ్ టు నియర్ అనమాట. చూడండి క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉందో. సో ఇంకొక విషయం చెప్పాలంటే ఇది చాలా తక్కువ అంటండి, ఇది చాలా తక్కువ అంట. ఇంకా ఇది వంతెనలు దాటిపోతే ఉంటుందంట క్రౌడ్, అంత ఇంత ఉండదంటున్నారు. సో అండ్ ఇంకా సన్ రాలేదు, జస్ట్ రైట్ నో సన్ రైజింగ్ అనమాట. సో నైస్ కదా, నేనైతే చూసేసాను. అండ్ మీరు చూడండి సన్ అయితే ఎంత బాగా రైజ్ అవుతున్నారు. నేనైతే వేరే వాళ్ళకి 2-3 ఫొటోస్ కూడా తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్నానా లేదు తీసుకోలేకపోయాను, ఎందుకంటే వీడియో చేస్తూ ఉన్నాను కదా, సో కుదరలేదు. అండ్ ఇక్కడైతే మనకు ఎక్కడ చూసినా ఇవి డ్రెస్అప్ అవడానికి అయితే మనకి అరేంజ్మెంట్ చేశారు. ఎందుకంటే గంగానదిలో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి లేడీస్కి డ్రెస్అప్ అవ్వాలి కాబట్టి. అండ్ ఇక్కడైతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి, లేడీస్కి డ్రెస్ చేసుకోవడానికి కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ వీ కెన్ హ్యాండిల్ అనమాట. వీ కెన్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐఎమ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు దీస్ గవర్నమెంట్ హూ ఈజ్ క్రియేటింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. ఎంత అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంత ఫెసిలిటీస్ని అరేంజ్ చేయడం అనేది చిన్న ఇది కాదు. అండ్ ఇంకొకటి మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా డస్ట్ దుమ్ము అలా లేదు చూడండి. ఎక్కడ పెడితే అక్కడ పేపర్లు అలా ఉంటాయి అనుకుంటే నో అసలుకి. అండ్ కింద అయితే గ్రాస్ వేసేసారు. కొంతమందికి ఎవరికైనా మరీ చలిగా ఉంటే ఆ గ్రాస్ని పోగు చేసుకొని మంట కూడా పెట్టుకుంటున్నారు. నో అబ్జెక్షన్ అట్ ఆల్ తెలుసా. చూడండి అక్కడంతా అక్కడక్కడ బ్లాకిష్గా ఉన్నాయి కదా. అండ్ గంగానదిలో స్నానం చేస్తున్నారు, ఎంత బాగా స్నానం. మనం మునిగిన తర్వాత 3 టైమ్స్ ఏమో వాటర్ అనేది పైనుంచి కిందకి వదలాలంట. అండ్ చూడండి గడ్డంతా ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా, అక్కడైతే అరేంజ్ చేసుకోవచ్చు. అక్కడ కొంతమంది వర్కర్స్ని పెట్టారు. ఇన్ కేస్ ఎవరైనా తినేసి అక్కడ పడేసి ఉంటే ఎప్పటికప్పుడు అక్కడ వర్కర్స్ అనేవి ఆ గంగా జలాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ సముద్రం, ఈ యొక్క నదిలో ఆ సూర్యుడు ఎంత అందంగా ఉన్నాడు కదా చూడండి. సో క్యూట్ కదా అసలుకి. ఎంత అందమైన లొకేషన్ అయితే మనం ఎక్కడో అనుకుంటాం కదా, నా చేత ఇలా క్యాప్చర్ చేయబడిందంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అండ్ ఇంత క్లీనెస్ట్గా పెడుతున్నారు కదా వర్కర్స్ కూడా, ఒకసారి నా హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చేయండి. అండ్ బికాస్ ఇట్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్ అనమాట. మనం ఎంత ఇదిగా చేసినా కూడా వాళ్ళు చాలా క్లీన్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ హ్యాపీ. అండ్ ఇక్కడ ఇలాంటి లొకేషన్లో మనము చాలా స్టేట్స్ వాళ్ళని చూసి అండ్ మనం కూడా కొంచెం ఛాన్స్ చూసుకొని ఫ్రీగా ఉన్న పెద్దవాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయండి. నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్. అండ్ నాకైతే ఈ వాటర్ ఎలా ఉన్నాయి, జిల్లుగా ఉన్నాయా అని నాకు డౌట్ ఉంది. సో నేనే దిగకూడదనే వచ్చాను, బట్ ఈ వాటర్ని బట్టి నేను దిగాలా లేదా అని డిసైడ్ అవుతాను. బట్ టచింగ్ దీస్ వాటర్ బై కంపేర్ టు బయట సైడ్, అంటే ఈ క్లైమేట్లో బయట చాలా చల్లగా ఉంది, జిల్లు జిల్లు ఉంటుంది. కొంచెం వాటరీ వెచ్చగా అనిపించాయి నాకైతే. అంటే ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా అక్కడున్న క్లైమేట్కి ఇక్కడున్న క్లైమేట్కి ఆ వెదర్ కన్నా ఆ వాటరే నాకు హాట్గా అనిపించాయండి. సో అండ్ సంబడీ ఈజ్ దిగుతున్నారు, చూద్దాం మనము ఇంకొకసారి. అంటే ఇక్కడ ఎవరైనా క్యాప్చర్ చేసుకోవచ్చు కాబట్టి నో బాదర్ అబౌట్ కాబట్టి. సో గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేసుకొని
అండ్ మునిగేసి ఆ దేవుని దర్శనాన్ని తెచ్చుకొని అండ్ ఇక్కడ నుంచి పాపాలను హరించుకొని పుణ్యంతో అండ్ స్వచ్ఛమైన మనసుతో మనం అందరం ఇక్కడి నుంచి పోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గంగాజలం నుంచి మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న విషయాలు ఎవరికన్నా తెలియకపోతే షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి సజెస్ట్ చేసుకొని అప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరండి. అండ్ గంగానదిలో ఇలా 3 సార్లు మునిగి లేసి అండ్ ఇక్కడైతే లోతు అయితే పెద్దగా లేదండి, ఎందుకంటే లోతు పెద్దగా అస్సరికి లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ నేనైతే మునిగాను, ఈవెన్ మునగడానికి కూడా పెద్దగా అనిపించలేదు. బట్ హ్యాపీ నో రిస్క్ అటాడు అనమాట. రిస్క్ అయితే ఉండదు అని చెప్పడానికి అదొక నిదర్శనము. అండ్ సూర్యుడు బాగున్నాడు కదా ఆ వాటర్లో ఈ ఫ్లోటింగ్ అనమాట. అండ్ ఒక్కసారి నీకు ఫుల్ ఒక ఉక్కేస్తానండి, ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి. సో ఫుల్గా మనకి మొబైల్ చెకప్పింగ్ టైపు మనకి ఏమంటారు చూడండి, వెదర్ ఎంత కూల్గా ఉంది. నా హ్యాండ్స్ అయితే గట్టిగా అయిపోయాయి అనమాట. సో అందుకని నా హ్యాండ్స్ చూపించాను. అండ్ డ్రెస్అప్పింగ్కి లేడీస్కి ఎటువంటి బాధర్ లేదు. అండ్ కింద కూడా మనకి మెత్తగా గడ్డి పరిచున్నారు. అండ్ స్నానం చేసిన తర్వాత మనం బట్టలు కూడా అక్కడ ఆరేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ తీసేసుకోవచ్చు. మళ్ళీ మమ్మల్ని అయితే ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి. అండ్ ఇక్కడ ఎవరు గంగాజలంలో పితృలకి భోజనాలు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచెస్ ఉన్నాయి. అండ్ అక్కడ చూసారా లాస్ట్లో ఫ్లాగ్స్ అయితే ఉన్నాయండి. అన్ని దేశం యొక్క ఫ్లాగ్స్ అయితే అక్కడ వేసున్నారు. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ అని. ఇప్పుడు ఈ మహాకుంభమేళకి కొన్ని కోట్ల మంది వస్తున్న ఈ మహాకుంభమేళలో మతం, కులం, భేదం ఏవీ లేవన్నమాట. ఎవరన్నా వచ్చి చేసుకొని పోవచ్చు కాబట్టి సో యూనిటీని ప్రదర్శించడానికి ఈ యొక్క ఫ్లాగ్స్ అన్నిటిని పెట్టున్నారు. అండ్ ఇక్కడ మధ్యలో ఏంటంటే మనకి ఇక్కడ ఏరోప్లేన్ కూడా మనకి డ్రైవ్ ఉందంటండి. ఏరోప్లేన్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు అంట. ఒక్కొక్క డ్రైవ్కి 1500 పడుతుంది అన్నారు మమ్మల్ని అయితే. మేమైతే డ్రైవింగ్ అయితే పోలేదు ఫ్రాంక్లో చెప్పాలంటే. బట్ ఓకే. అండ్ అటు సైడ్ చూసారా కార్నర్ వంతెన కనిపిస్తుందా, ఆ వంతెన నుంచి మనం దాటుకుని అటు సైడ్కి పోతే మనకి నెక్స్ట్ అటు సైడ్ చాలా పార్టీషన్స్ అలా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూడండి ఫ్లాగ్స్ ఎంత బాగా ఎగురుతున్నాయి కదా. అండ్ చుట్టూ ఇక్కడైతే క్రౌడ్ లేదండి. ఐఎమ్ షూర్ దీన్ని చూసేసి క్రౌడ్ లేదని అనుకుంటున్నారేమో. ఒకసారి నేను నెక్స్ట్ వీడియోలో అటు వంతెనకి ఎలా వెళ్తామో వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత అక్కడ పరిస్థితి ఏందో చెప్తాను. ఖచ్చితంగా అవి చూసుకున్న తర్వాతే మీరు స్టార్ట్ అవ్వండి, ప్లాన్ చేయండి ప్లీజ్. నా నుంచి అది రిక్వెస్ట్. అండ్ మేమైతే స్నానం చేసి డ్రెస్అప్ అయిపోయాము. ఈ వీడియోస్ దయా నేను ఒక ఫోటో కూడా తీసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసాను. బట్ ఓకే, నో నీడ్. ఎందుకంటే మన ఫ్లాగ్ చూసారు ఎంత బాగుంది. అక్కడ ఎగురుతుంది, రెపరెపలాడుతున్న ఇండియా ఫ్లాగ్. ఎంతమంది ఫ్లాగ్లో మన ఫ్లాగ్ అయితే సూపర్ ఉంటుంది కదా, ఆసమ్ టు లుక్ కదండి. బట్ అందరి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే డేరాలు వేసున్నారు. ఆ డేరాలన్నీ ఎవరికంటే ఇక్కడ ఎవరైతే షాప్స్ పెట్టుకున్నారో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇక్కడ డేరాలు కూడా ఉన్నాయి. బట్ మనం ఎక్కడ కూర్చోడానికి ఎండకి అట్లా ఏమి ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతమందిని మనకి ఒక షెల్టర్ ప్రిపేర్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ టాస్క్. దాదాపుగా 4 crores మెంబర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ షెల్టర్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి మన ఎనర్జీని. బట్ ఈ వెదర్ అయితే ఓకే, నైస్గా ఉంది. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ లాగైతే లేదు. సో కూల్ వెదర్గానే ఉంది. కొంచెం సన్ ఉన్నట్టుగా అనిపించినా కూడా ఇట్స్ నైస్ అనమాట, హ్యాపీ. అండ్ ఎవరికి కూడా ఒక చిన్న ఈగోస్ట్ కానీ అలా ఏం లేదండి. చాలా హ్యాపీగా పలకరించుకున్నారు. అని చెప్పాను కదా, కార్లు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా కార్లు కూడా మనం తీసుకుని వచ్చేసి పార్క్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. సో అది చెప్పాను, ఓన్ వెహికల్స్ని అయితే ప్రిఫర్ చేసుకోండి అండ్ రండి. నా వీడియోస్ చూసిన తర్వాత ఎవరన్నా వచ్చి ఉంటే ఒకసారి కమెంట్, నెక్స్ట్ టైం అయిన తర్వాత ఒకసారి కమెంట్ చేయండి. అండ్ బాబాలు వాళ్ళు ఎక్కడో ఉంటారని విన్నాను కదా, ఇక్కడ కాదండి, వంతెన అవతల ఉంటారంట. వాళ్ళకి ఒక్కొక్క పార్ట్స్ ఉంటాయంట, అక్కడైతే ఉంటాయంట. అంటే సెషన్ 1, సెషన్ 2 అలా ఉంటుంది కదా అలా. సో స్టిల్ ఇక్కడ కూడా పూలు అన్నీ ఉన్నాయి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా అవైలబుల్. అండ్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ బట్టి నేను ఇక్కడ రాగలను, మీకు చూపించగలను. అండ్ చెప్పాను డస్ట్బిన్ ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారో. సో ఈ యొక్క నీట్నెస్కి, ఈ యొక్క అరేంజ్మెంట్స్కి అండ్ ఈ ట్రావెలింగ్కి అన్నిటికి కూడా ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఐఎమ్ గోయింగ్ టు వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ బియాండ్ మై హార్ట్. థ్యాంక్ యూ అండ్ సేఫ్ జర్నీ అండి మీ అండ్ నాకు. అండ్ మీకు కూడా అనుకున్న వాళ్ళు, ప్లాన్ చేసుకున్న వాళ్ళు, వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేయండి. సో చూపిస్తున్నాను కదా అక్కడంతా. సో అక్కడంతా ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. అవన్నీ వంతెనలు దాటాలి ఇప్పుడు. ఇది ఒక పెద్ద టాస్క్లో ఉన్నాం మేమైతే.
సో పితృలకి వాళ్ళు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి తీసుకోకూడదు అనిపించింది నాకు, ఎందుకంటే దే ఆర్ పర్సనల్ అనమాట. సో అందుకని నేను అక్కడ దాకా పోలేదు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చూడండి ఎంత బాగుంది కదా సముద్రం, ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా. మేమైతే ఇప్పటి వరకు గంగా స్నానాన్ని అయితే కంప్లీట్ చేసాము. గంగా స్నానం తర్వాయి భాగం మేము వచ్చిన మెయిన్ పర్పస్ అయితే అయిపోయిందండి. ఇదండి నా కూతురు కూర్చొని అయిపోయిన తర్వాత తల ఆడుపుకుంటా ఉంది. సో షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ గంగాజలం పుణ్యస్నానం కంప్లీటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.